హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్, విజయ్ దేవరకొండ అండ్ రష్మిక మందన వీళ్ళిద్దరి పెళ్లి డేట్ ఫిక్స్ అయిపోయినట్టుగా సినీ వర్గాల్లో ఒక టాక్ నడుస్తుంది సార్. ఆల్రెడీ వీళ్ళకి సంబంధించి ఎంగేజ్మెంట్ కూడా సీక్రెట్గా వీళ్ళు చేసేసుకున్నారు. సో చాలా వార్తలు వచ్చినప్పటికీ వాళ్ళు ఎక్కడా కూడా దాన్ని ఖండించలేదు అండ్ ఇండైరెక్ట్గా వాళ్ళే మేము చేసేసుకున్నాం అన్నట్టుగా కూడా సిగ్నల్స్ ఇచ్చేస్తారు. ఇప్పుడు వాళ్ళ పెళ్లికి సంబంధించిన వార్తలు అయితే ఫుల్గా విపరీతంగా వైరల్ అవుతున్నాయి. మరి ఆ డేట్ ఏంటి, ఎప్పుడు పెళ్లి చేసుకోబోతున్నారు, అది కూడా డెస్టినేషన్ వెడ్డింగ్ అని చెప్తున్నారు. మరి ఈ మధ్య కాలంలో చాలా మంది సెలబ్రిటీలు ఈ విధంగానే పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు. అసలు ఏంటి డెస్టినేషన్ వెడ్డింగ్? అండ్ అలాగే వెడ్డింగ్ ఇండస్ట్రీ కూడా ఇప్పుడు చాలా పాపులారిటీ సంపాదించింది. ఈ వెడ్డింగ్ ఇండస్ట్రీ గురించి, డెస్టినేషన్ వెడ్డింగ్ గురించి ఒకసారి చెప్తారా సార్? విజయ్ దేవరకొండ రష్మిక ఆల్రెడీ నిశ్చితార్థం జరిగింది 3వ తేదీ, అక్టోబర్ 3వ తేదీ. సో అంటే వాళ్ళు సీక్రెట్గా చేసుకున్నారు, ఓన్లీ క్లోజ్డ్ ఫ్యామిలీస్ మధ్య. వాళ్ళు అనౌన్స్ కూడా చేయలేదు, ఫోటోలు కూడా రిలీజ్ చేయలేదు. బట్ మొన్న మధ్య జగపతి బాబు టాక్ షోలో రష్మిక మాట్లాడుతూ ఉంగరాల గురించి చెప్తూ, ఈ ఉంగరం మాత్రం చాలా స్పెషల్, దీని గురించి ఎవరేమనుకున్నా కూడా పర్వాలేదు అనేది అమ్మాయి చెప్పింది. దాన్ని బట్టి ఇది ఎంగేజ్మెంట్ రింగే అనేది అందరూ కూడా కామెంట్ చేశారు. సో ఓపెన్గానే వాళ్ళిద్దరు పెళ్లి చేసుకోబోతున్నట్టు అందరికి అర్థమైపోయింది, నిశ్చితార్థం జరిగిపోయింది అనేది కూడా అర్థమైంది. అయితే ఇప్పుడు పెళ్ళి ఎప్పుడు అన్న చర్చ నడుస్తుంది. దీంట్లో గత 2 రోజుల నుంచి సోషల్ మీడియాలో డెస్టినేషన్ వెడ్డింగు ఫిబ్రవరిలో జరగబోతుంది, పెళ్ళి ఫిబ్రవరి 26వ తేదీ డెస్టినేషన్ వెడ్డింగ్ జరగబోతుందని అంటున్నారు. ఆ డెస్టినేషన్ వెడ్డింగ్ ఇండియాలో జరుగుతుందా, విదేశాల్లో జరుగుతుందా అన్న చర్చ కూడా వస్తుంది. ఇండియాలో అయితే రాజస్థాన్లో ఉదయ్పూర్లో జరిగే అవకాశం ఉందని, ఇక బయట అయితే ఒకటి బాలి కానీ, లేకపోతే మాల్దీవ్స్ కానీ, లేకపోతే ఇటలీలో కానీ జరిగే అవకాశం ఉంది అని 2 రోజుల నుంచి చర్చ నడుస్తుంది. అంటే మామూలుగా దీని నుంచి అసలు మన సెలబ్రిటీలు ఎందుకు ఎక్కువగా డెస్టినేషన్, సెలబ్రిటీలు కావచ్చు, బాగా డబ్బున్న వాళ్ళు కావచ్చు, డెస్టినేషన్ వెడ్డింగ్ల పేరుతో విదేశాలకు ఎందుకు వెళ్తున్నారు, అసలు వెడ్డింగ్ ఇండస్ట్రీ లేదా వెడ్డింగ్ ఎకనామీ ఏ స్థాయిలో ఇండియాలో ఉంది, సంవత్సరానికి ఎన్ని పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి, ఎంత డబ్బులు ఫ్లో అవుతున్నాయి, ఈ విషయాల గురించి మాట్లాడుకోవడం మోర్ మీనింగ్ఫుల్గా ఉంటుంది. సో మన ఇండియాలో అంటే వరల్డ్ వైడ్గా వెడ్డింగ్ ఇండస్ట్రీ చూసుకుంటే $900 బిలియన్ ఎకనామీ అనమాట వెడ్డింగ్ ఇండస్ట్రీ వరల్డ్ వైడ్గా అతిపెద్ద వెడ్డింగ్ ఇండస్ట్రీ ఉండేది చైనాలో. సెకండ్ హైయెస్ట్ వచ్చి ఇండియా అనమాట. చైనా తర్వాత వెడ్డింగ్ ఎకనామీ ఇండియాలో పెద్దది. అంటే అమెరికాతో పోలిస్తే డబుల్ ఉంటుంది అనమాట ఇండియా ఈ విషయంలో. సో ఇది కూడా వరల్డ్ వైడ్గా ఈ $900 బిలియన్ వెడ్డింగ్ ఎకనామీ ఉంటే ఇయర్ బై ఇయర్ 12.7% గ్రోత్ కనబడుతూ ఉంది. ఇక ఇండియాలోకి వచ్చేసరికి మొత్తం మనకి వెడ్డింగ్ ఇండస్ట్రీ 130 బిలియన్లు, అంటే దాదాపు 11 లక్షల కోట్లు వెడ్డింగ్ ఇండస్ట్రీ. అంటే మనకి రీటైల్ భాషలో చెప్పుకోవాలంటే ఫుడ్ అండ్ గ్రాసరీస్ తర్వాత సెకండ్ లార్జెస్ట్ రీటైల్ ఇండస్ట్రీ వెడ్డింగ్ ఇండస్ట్రీ ఇండియాలో 11 లక్షల కోట్లు. ఎన్ని పెళ్ళిళ్ళు జరుగుతున్నాయంటే సంవత్సరానికి 1 కోటి పెళ్ళిళ్ళు ఇండియాలో జరుగుతున్నాయి. యావరేజ్లో ఒక పర్సను ఒక పెళ్ళికి 12 లక్షలు ఖర్చు పెడుతున్నారని ఒక రిపోర్టు చెప్తుంది. సో ఇది దాదాపు 7 నుంచి 8% ఎవ్రీ ఇయర్ గ్రోత్ కనబడుతుంది ఇండియాలో. ఇక దీంట్లో డెస్టినేషన్ వెడ్డింగ్లో తీసుకుంటే ఈ 11 లక్షల టోటల్ వెడ్డింగ్ ఎకనామీలో డెస్టినేషన్ వెడ్డింగ్ అంటే 1 ఇయర్కి, నేను చెప్పేది 1 ఇయర్కి 11 లక్షల కోట్లు వెడ్డింగ్కి ఖర్చు పెడుతున్నారు ఇండియాలో. ఇందులో డెస్టినేషన్ వెడ్డింగ్కి 1,40,000 కోట్లు, అంటే 1,50,000 కోట్లు అనుకోవచ్చు. ఆల్మోస్ట్ 1,50,000 కోట్లు బయటికి వెళ్ళిపోతుంది, డెస్టినేషన్ వెడ్డింగ్లోకి వెళ్ళిపోతుంది. అందుకనే మోడీ కూడా మన్ కీ బాత్ 107వ వెర్షన్లో ఆయన క్లియర్గా అప్పీల్ చేశాడు, మీరు ఇండియాలోనే డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోండి, విదేశాలకు వెళ్ళకండి అనేది ఆయన ఓపెన్గానే అనౌన్స్ చేశాడు, అప్పీల్ చేశాడు. ఎందుకంటే 1,40,000 కోట్ల డబ్బులు డెస్టినేషన్ వెడ్డింగ్లకి ఖర్చు వెళ్ళిపోతుంది, అంటే విదేశాల్లో ఖర్చు పెడుతున్నారు. ఇక రెండవది ఏంటంటే మన ఇండియాలో 50% జ్యువెలరీస్ మొత్తం 50% వెడ్డింగ్ కోసమే కొంటున్నారు మామూలుగా కంటే కూడా.
అట్లాగే మొత్తం బట్టల్లో 10% వెడ్డింగ్ బట్టలే, మొత్తం అప్పరల్ ఇండస్ట్రీలో 10% వెడ్డింగ్ కోసమే ఇదవుతుంది. అట్లాగే దీన్ని బేస్ చేసుకొని అనేక ఇండస్ట్రీస్ సర్వే అవుతున్నాయి. క్యాటరింగ్, తర్వాత డెకరేషను, ఫోటోలు, వీడియో ఇండస్ట్రీ, తర్వాత ఈవెంట్ మేనేజింగు, ప్లానింగు, తర్వాత ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్స్, ట్రావెల్ ఇవి ఉంటాయి కాబట్టి, కార్లు అవి ఉంటాయి కాబట్టి, అట్లాగే మ్యాచ్ మేకర్స్, వెడ్డింగ్ ప్లాన్ దాని ఏమంటారు మ్యాచ్లు ఫిక్స్ చేస్తారు కదా అది, తర్వాత డీజేలు, ఫుడ్డు, బెవరేజెస్, డ్రింక్స్, ఫుడ్ అవి, తర్వాత హాస్పిటాలిటీ అంటే హోటల్స్ కావచ్చు, లేకపోతే ఫంక్షన్ హాల్స్ కావచ్చు అవి, తర్వాత గిఫ్ట్లు, రీటైల్ మార్కెటింగు, ఇలాగా నీకు మొత్తం దీని ఆధారంగా చాలా ఉన్నాయి. అందుకని రీటైల్లో సెకండ్ లార్జెస్ట్ వెడ్డింగ్ ఇండస్ట్రీ అని చెప్పుకోవచ్చు. అందుకనే ఇప్పుడు మోడీ ప్రభుత్వం కూడా వెడ్ ఇన్ ఇండియా అనే పేరుతో వెడ్ ఇన్ ఇండియా అనే పేరుతో ఒక ప్రోగ్రామ్ని డిజైన్ చేసి ఇండియాలోనే పెళ్ళిళ్ళు చేసుకోండి, ఎందుకంటే 1,40,000 కోట్లు ఈ 11 లక్షల కోట్లలో 1,40,000 కోట్లు బయటికి వెళ్ళిపోతుంది కాబట్టి అది కూడా మీరు ఇక్కడే ఖర్చు పెట్టండి, ఇండియా ఎకనామిక్ అది ఉపయోగపడుతుంది అనేది చేస్తున్నారు. అందుకనే వెడ్డింగ్ టూరిజం అనేది కూడా ప్రవేశపెట్టింది ఈ ప్రభుత్వం. దాదాపు 25 డెస్టినేషన్స్ని ఫిక్స్ చేశారు ఇండియాలో. ముఖ్యంగా గోవా కావచ్చు, రాజస్థాన్ కావచ్చు, కేరళ కావచ్చు, ఇలాగా కొన్ని ప్లేసెస్ మొత్తం 25 ప్లేసెస్ని ఇచ్చేసి ఆ 25 ప్లేసెస్లో వెడ్డింగ్ కోసం ఏమేమి చేయాలో ఆ ఫెసిలిటీస్ అన్నిటిని కూడా గవర్నమెంట్ ప్రొవైడ్ చేయడం అనేది స్టార్ట్ చేసింది ప్రభుత్వం టూరిజం శాఖలో. అంటే అంత ఇంపార్టెంట్ అనమాట ఈ వెడ్డింగ్ ఇది. కాకపోతే సెలబ్రిటీలు ఏంటంటే ఈ మధ్యకాలంలో వెడ్డింగ్ అనేది ఒక మెమరబుల్ ఈవెంట్గా నిలిచిపోవాలి, డబ్బులు ఉన్నాయి మన దగ్గర కాబట్టి మనం ఎక్కడో గోవాలోనూ అక్కడెక్కడ చేసుకునే బదులు ఒక ప్రత్యేకమైన లొకేషన్లో చేసుకుంటే మనది మెమరబుల్గా ఉంటుంది అన్న ప్లాన్తో వెళ్తున్నారు. ఒకటి. రెండు, ఇక్కడంటే అందరిని పిలవాల్సి వస్తుంది. అదే డెస్టినేషన్ వెడ్డింగ్స్ అంటే ఈ 100-200 మందిని పిలిస్తే సరిపోతుంది. అందరినీ కూడా పిలవకపోయినా వాళ్ళు హర్ట్ గారు, ఎందుకంటే డెస్టినేషన్ వెడ్డింగ్ కాబట్టి తక్కువ మందినే పిలుస్తారని ఉంటుంది. అదే గోవాలో ఇంకెక్కడ జరిగిందంటే అందరిని పిలవాలి, మళ్ళీ వీళ్ళకి ఫ్లైట్లు, వీళ్ళ వ్యవహారాలు అంతా ఎక్కువ ఇదవుతుంది. ఇంత క్రౌడ్ ఎందుకు, ఒక లిమిటెడ్గా మనం చాలా బాగా చేసుకోవచ్చు అన్న ఒకటి. అంటే రెండోది, సెలబ్రిటీలకి ప్రైవసీ, సెక్యూరిటీ రెండు ఇంపార్టెంట్. ఈ రెండింటిని ఇక్కడ ప్రొవైడ్ చేయడం ఇండియాలో కష్టమవుతుంది. కాబట్టి అదే ఇటలీలో అనుకో ఎవరు పట్టించుకోరు, అక్కడ ఉండే ఇండియన్స్ ఎవరున్నా వాళ్ళని కూడా రానివ్వరు, అక్కడ సెక్యూరిటీలు అవన్నీ బాగుంటాయి. కాబట్టి రెండోది, ఇంత క్రౌడ్లో అక్కడ పోయి వెళ్ళరు కాబట్టి సెక్యూరిటీ ఉంటుంది. అంటే సెక్యూరిటీ, ప్రైవసీ, తమ డ్రీము ఏదో ఉంటుంది. వీళ్ళు అన్నీ తిరుగుతూ ఉంటారు కాబట్టి ఈ ఏరియాలో పెళ్లి చేసుకోవాలి, ఈ ఏరియాలో ఈ ప్రాంతంలో హనీమూన్ చేయాలి, ఇలాంటివేవో వాళ్ళకి ముందు నుంచి ప్లాన్స్ ఉంటాయి. దానికి తగినట్టుగా వాళ్ళు చేసుకుంటారు. అందుకనే డెస్టినేషన్ వెడ్డింగ్లు అనేవి బాగా పెరుగుతున్నాయి. కొన్ని దేశాలు దీన్ని అర్థం చేసుకొని ఈ డెస్టినేషన్ వెడ్డింగ్లకు అనుగుణంగా వాళ్ళ లొకేషన్స్ అన్నింటినీ తీర్చిదిద్దారు. అక్కడ హోటలింగ్ కానీ, అక్కడున్న లొకేషన్స్ కానీ, అక్కడున్న లాజిస్టిక్స్ ఇవన్నీ సర్వీసెస్ని అక్కడ బ్రహ్మాండంగా ప్రొవైడ్ చేస్తున్నారు. కొంత డిస్కౌంట్లు ఇవ్వడం ఇవన్నీ చేసి వాళ్ళు దాని మీద ఈ వెడ్డింగ్ టూరిజం మీదనే బతికే పరిస్థితి కొన్ని ఏరియాల్లో ఉన్నాయన్నమాట. అంటే వెడ్డింగ్ టూరిజం కావచ్చు, లేకపోతే హనీమూన్ టూరిజం కావచ్చు, ఇవి కల్పిస్తున్నారనమాట వాళ్ళు. సో అందులో భాగంగానే వీళ్ళు ఆల్రెడీ ఇక్కడ సెక్యూరిటీకి చేసుకున్నారంటే వీళ్ళకి అందరినీ పిలిచే ఉద్దేశం ఇక్కడ లేదు అనేది అర్థమవుతుంది. కాబట్టి వీళ్ళిద్దరు కూడా డెస్టినేషన్ వెడ్డింగ్కి వెళ్తారా, లేకపోతే మోడీ పిలిపించారు కాబట్టి ఇక్కడ చేసుకుంటారా అనేది మనం వెయిట్ అండ్ వాచ్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.